నీవు దేవుని చూస్తే నువ్వు ఒక మార్గాన్ని చూడగలుగుతావు. నువ్వు దేవుని తట్టు చూసి ప్రార్థించినప్పుడు నీ సమస్యలోంచి కూడా దేవుడు ఒక మార్గాన్ని వేయగలుగుతాడు. పొంత రోడ్లు ఉంటాయండి, అవి నడవడానికి కూడా వీలు పడనంటు రోడ్లు. కానీ గవర్నమెంట్ తెలుసుకుంటే ఆ పొంత రోడ్డు ఏమవుతుంది, సమృద్ధిగా రహదారిగా మార్చగలుగుతారు. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో దేవుని తట్టు నువ్వు ఉన్నప్పుడు నీ మార్గాలు చిక్కు మార్గాలై ఉండొచ్చు, నీ మార్గాలు ఇరుకు మార్గమై ఉండొచ్చు, శ్రమల మార్గాలై ఉండొచ్చు, ఇబ్బందుల మార్గాలై ఉండొచ్చు, అసలు మార్గమే లేదు అని ఒక సందర్భం నీకు ఎదురవ్వచ్చు. కానీ దేవుని పైన మనం ఆనుకున్నప్పుడు, దేవుడి పైన మనం ఆధారపడినప్పుడు, మోసే ద్వారా దేవుడు ఒక మార్గాన్ని, సముద్ర గుండంలో ఒక మార్గాన్ని ఎలాగైతే వేశాడో, ఈరోజు నీకున్న సమస్యల్లోంచి, ఇబ్బందుల్లోంచే ఒక మార్గాన్ని ఆయన వేయగలుగుతాడు. కాబట్టి ధైర్యంగా జీవించగలుగుతున్నావా? ధైర్యంగా బ్రతకగలుగుతున్నావు? నువ్వు ప్రతిదానికి నువ్వు కృంగిపోతే, ప్రతి చిన్న సమస్యని నువ్వు కృంగిపోతే, ప్రతి ఒక్క బలహీనత నువ్వు కృంగిపోతే కనుక నువ్వు ఆ కృంగుదల్లోనే నీ జీవితం నలిగిపోతుందేమో. కానీ ధైర్యం తెచ్చుకొని మనము దేవుని యందు తట్టు తిరిగి మనం ప్రార్థించినప్పుడు మంచి మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. ఈరోజు ఇస్తున్న వాగ్దానం అదే.